హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అమ్మవారి గుడికి ప్రసాదంగా పులిహోర చేశానండి. ఆ రెసిపీని మీతో షేర్ చేస్తాను. నేను కేజీన్నర బియ్యంతో ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేశానండి. పులిహోర ప్రిపేర్ చేయడానికి పచ్చిశనగపప్పుని ఒక 4-5 గంటలు నీళ్లు పోసుకుని నానబెట్టుకోండి. నెక్స్ట్ కుక్కర్లోకి బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కోండి. బియ్యం కడిగిన తర్వాత 1 కప్పుకి 2 కప్పుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకుని దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని అన్నాన్ని కుక్ చేసుకోండి. నా దగ్గర 2 రైస్ కుక్కర్లు ఉన్నాయండి. నేను వీటిలోకి కేజీన్నర బియ్యాన్ని వేసుకుని కుక్ చేసుకున్నాను. మీరు నార్మల్ కుక్కర్లో గనక అన్నాన్ని కుక్ చేసుకుంటే సేమ్ ఇవే కొలతలతో 1 కప్పుకి 2 కప్పుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి 200 గ్రాముల చింతపండుని తీసుకుని దీంట్లోకి వేడి నీళ్లు పోసుకుని చింతపండుని నానబెట్టుకోండి. చింతపండు నానిన తర్వాత గుజ్జును తీసుకుని ఇలా ఒక జల్లెడలో వేసుకుని గుజ్జుని ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఒక 2-3 సార్లు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చిక్కటి గుజ్జును తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి. నేను ఒక 20 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. నేను ఒక 15 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. నెక్స్ట్ చిన్న అల్లం ముక్కని ఇలా దంచి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని చింతపండు గుజ్జులోకి యాడ్ చేసుకుని కుక్ చేసుకోండి. దీంట్లోకి 1 స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుని మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇది ఉడికేలోపు అన్నాన్ని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకోండి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని కడిగిన కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుని అన్నాన్ని చల్లారబెట్టుకోండి. చింతపండు గుజ్జులో ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వేరొక ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మినపప్పు, జీలకర్రను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చల్లారిన అన్నంలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని అలాగే ఫ్రై చేసుకున్న తాలింపుని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. చింతపండు గుజ్జులో ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ ముక్కల్ని కలిపి ఉడికించుకున్నాం కదండి. ఇవి అస్సలు కారం లేకుండా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నం అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే గుడిలో పెట్టే ప్రసాదం లాంటి పులిహోర రెడీ అయిపోయింది. మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను.